హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి అస్సాం రైఫిల్స్ అనమాట. రైఫిల్ మ్యాన్, రైఫిల్ ఉమెన్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ వచ్చేసరికి 28 సెప్టెంబర్ 2024 స్టార్ట్ చేశారు. ఇంకా 27 అక్టోబర్ 2024 ఇస్ లాస్ట్ డేట్ అనమాట. ఫ్రెండ్స్, టోటల్గా 38 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. 10th క్లాస్తో పాటు మీకు స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ 400 మీటర్స్, లాంగ్ జంప్, జావలిన్, ఫెన్సింగ్, ఫుట్బాల్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, షూటింగ్ అనమాట. అలాగే జూడో, కరాటే. వీటిలో కనుక మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ, నేషనల్ లెవెల్లో కానీ, ఇంకా కూడా ఇంటర్ యూనివర్సిటీలో కానీ, అలాగే నేషనల్ స్పోర్ట్స్ గేమ్స్ సంబంధించినటువంటి స్కూల్స్లో కూడాను, అంటే స్కూల్స్ తరఫున కానీ, కాలేజీ తరఫున కానీ, అలాగే మీరు ఏదైనా స్పోర్ట్స్లో కనుక ఇప్పుడు చెప్పిన వాటిల్లో పార్టిసిపేట్ చేసినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే కనుక దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో కనుక పార్టిసిపేట్ చేస్తుంటే సెక్రటరీ ఆఫ్ ద నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ద గేమ్స్ కన్సర్న్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేషన్ అయితే కావాలన్నమాట. ఇంకా నేషనల్స్ కాంపిటీషన్లో కనుక మీరు పార్టిసిపేట్ చేసి ఉంటే ఇక్కడ సెక్రటరీ ఆఫ్ ద నేషనల్ ఫెడరేషన్ ఆఫ్, సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ అసోసియేషన్ ఇలాగ మనకి ఇచ్చారనమాట. ఇంటర్ యూనివర్సిటీకి సంబంధించి కూడా ఇక్కడ మనకి డీన్ కానీ ఇంకా కూడాను ఆ స్పోర్ట్స్కి సంబంధించిన వాళ్ళైతే ఆ యొక్క యూనివర్సిటీకి సంబంధించి వాళ్ళైతే సర్టిఫికేషన్ అయితే ఇవ్వాలన్నమాట. అట్లాగే ఇక్కడ మనకి స్కూల్ తరఫున కనుక మీరు పార్టిసిపేట్ చేస్తుంటే కనుక డైరెక్టర్ కానీ లేకపోతే జాయింట్ డిప్యూటీ డైరెక్టర్ లెవెల్లో మీకు ఒక స్కూల్ సర్టిఫికేట్ ఆ యొక్క స్పోర్ట్స్కి సంబంధించి ఇస్తే కనుక మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా దీనికి 18 to 23 ఇయర్స్ యాజ్ ఆన్ 1st August 2024 అయితే ఈ స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ ఉన్నది కాబట్టి మీకు 5 years పాటు ఈ యొక్క రిలాక్సేషన్ అయితే ఉంటుంది. దీనికి 18 to 28 ఇయర్స్ అనమాట జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి. ఇక్కడ 2 డేట్స్ అయితే ఇచ్చారు. ఈ 2 డేట్స్ మధ్య కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. 1st August 1996, 1st August 2006 అనమాట. ఇంకా SC/ST క్యాండిడేట్స్కి వచ్చేసరికి 18 to 33 ఇయర్స్ అనమాట. 1991 నుంచి 2006 మధ్య కనుక మీరు బోర్న్ అయ్యి ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే ఏముండదు అనమాట. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది, ఇంకా ఇనిషియల్ డాక్యుమెంటేషన్, ఇంకా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనమాట, PST అంటారు. ఫీల్డ్ ట్రయల్ అంటే స్పోర్ట్స్ ట్రయల్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి మేల్ క్యాండిడేట్స్కి మినిమం 170 సెంటీమీటర్స్ ఉండాలి. ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 157 సెంటీమీటర్స్ ఉండాలి. ఇంకా కూడా ST క్యాండిడేట్స్ ఎవరన్నా ఉంటే మేల్కి 162.5 సెంటీమీటర్స్, అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 150 సెంటీమీటర్స్ అయితే సరిపోతుంది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఫీజు అయితే కనుక ఉండదన్నమాట. ఎవరికంటే మేల్ క్యాండిడేట్స్ OBCకి 100 రూపీస్ అయితే పే చేయాలి. ఇక్కడ స్టేట్ బ్యాంక్కి సంబంధించినటువంటి కరెంట్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఆ అకౌంట్లో అయితే మీరు ఫీజు అయితే పే చేసుకోవాలి. 100 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. ఇంకా కూడా SC/ST ఫీమేల్ క్యాండిడేట్స్కి వీళ్ళకైతే ఫీజు అయితే లేదనమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్. ఇక్కడ మనకి అస్సాం రైఫిల్స్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ అని ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు మేల్ అయితే మేల్, అలాగే ఫీమేల్ అయితే ఫీమేల్ అనమాట సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా స్టేట్ ఆఫ్ డొమిసైల్ అంటే కనుక మీరు ఏ స్టేట్ యొక్క పర్మనెంట్ రెసిడెంట్ అయ్యి ఉన్నారని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. స్థిర నివాసం ఏ రాష్ట్రంలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా ఒకటే పోస్ట్ అనమాట. ఇది జనరల్ డ్యూటీకి సంబంధించి రైఫిల్ మ్యాన్, రైఫిల్ ఉమెన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా మీ యొక్క కేటగిరీ ఏదైతే జనరల్, SC/ST, OBC ఈ 4 కేటగిరీస్కి మాత్రమే ఉన్నాయన్నమాట వేకెన్సీస్. ఇక్కడ EWS క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఇక్కడ ఇదైతే మన డిజిబుల్ అయితే అయిందనమాట. వాళ్ళు జనరల్ కేటగిరీ అప్లై అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ లేదనమాట. ఇంకా కూడా ఇక్కడ 10th క్లాస్ అనేది మినిమం క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ మనకు వచ్చిందనమాట. ఐ అగ్రీ అనాలి. హ్యావ్ యూ సెలెక్టెడ్ కరెక్ట్ ట్రేడ్ ఫర్ అప్లైయింగ్ అని వచ్చింది, ఓకే చేసుకోవాలి. ఓకే అన్న, ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయితే అయిందనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ మీరు సింగిలా మ్యారీడా సెలెక్ట్ అయితే చేసి ఆధార్ కార్డ్ నెంబర్ అనమాట. మీ యొక్క 12 digit ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మీ యొక్క ఫస్ట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. 10th క్లాస్ యొక్క మెంబర్స్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అనమాట. మిడిల్ నేమ్ లేకపోతే వదిలేసుకోవచ్చు. లాస్ట్ నేమ్ కూడా ఇక్కడ అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. స్టార్ మార్క్ పెట్టిన కంపల్సరీ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్, క్యాలెండర్ ఇచ్చారు. లేకపోతే ఇక్కడ మన ఫార్మేట్ కూడా ఇచ్చారనమాట. ఈ విధంగా
ఈ యొక్క ఫార్మేట్ ప్రకారం మీరు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. రిలీజియన్ ఇక్కడ అన్నీ ఉన్నాయి, హిందూ, జైన్ ఇవి చేసుకోవాలి. ల్యాండ్లైన్ అంటే ఎంటర్ చేసుకోవాలి, లేకపోతే అవసరం లేదనమాట. మీరు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి ఇక్కడ. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసరికి సెలెక్ట్ కమ్యూనిటీ అనమాట. మీరు హిల్ ఏరియాస్కి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక గోర్ఖాస్, ఇక్కడ అస్సాంకి సంబంధించిన వాళ్ళు మాత్రం, డార్జిలింగ్ దానికి సంబంధించిన వాళ్ళు మాత్రం ఇక్కడ దానికి సంబంధించి సెలెక్ట్ అయితే చేసుకోవాలి, లేకపోతే అవసరమైతే లేదనమాట. ఇక్కడ స్టార్ మార్క్ అయితే ఏమీ లేదు, సో దీన్ని మనం వదిలేసుకోవచ్చు. కిందకి రావాలి, ఇక్కడ కరెస్పాండెన్స్ అడ్రస్ అనమాట. మీరు డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఎంటర్ చేసుకోవాలి, డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయాలి ఇక్కడ, డిస్ట్రిక్ట్ అనమాట. అలాగే ఇక్కడ కరెస్పాండెన్స్ స్టేట్ అనమాట ఎంటర్ చేయాలి, పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ నేను ఎంటర్ చేసాను, ఇవన్నీ అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ స్టేట్ ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చాయి. ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, ఇక్కడ ఎక్సెప్ట్ డిస్ట్రిక్ట్ స్టేట్ అన్నారు, ఇక్కడ డిస్ట్రిక్ట్ స్టేట్ మినహాయించి రిమైనింగ్ అడ్రస్, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, ఆ యొక్క స్టేట్ ఇవన్నీ ఇక్కడ ఎంటర్ చేసి రిమైనింగ్ అడ్రస్, ఇక్కడ డిస్ట్రిక్ట్, ఇక్కడ స్టేట్, పిన్ కోడ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే టిక్ ఆన్ చేసేస్తే కిందకైతే ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తాయి. ఇంకా కూడా క్యాస్ట్ అనమాట, జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఏదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఎవరైనా ఉంటే ఇక్కడ సబ్ కాస్ట్ అయితే వాళ్ళు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే స్పోర్ట్స్ మ్యాన్కి సంబంధించి ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ లెవెల్ అయితే ఇచ్చారన్నమాట. ఇంటర్నేషనల్ కాంపిటీషన్, నేషనల్ కాంపిటీషన్, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్, నేషనల్ స్పోర్ట్స్ ఫర్ స్కూల్స్, అలాగే ఖేలో ఇండియాకి సంబంధించి యూనివర్సిటీ కానీ, యూత్ కానీ, ఇంకా కూడా వింటర్ గేమ్స్, వీటిల్లో ఏదైనా వాటిల్లో మీరు పార్టిసిపేట్ చేస్తుంటే మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు, అదర్స్ వాళ్ళకైతే ఎలిజిబిలిటీ లేదనమాట. సో ఇక్కడ గేమ్ టైప్ అనమాట, ఆర్చరీ, బ్యాడ్మింటన్, ఫుట్బాల్, జూడో, కరాటే, షూటింగ్ స్పోర్ట్స్, అథ్లెటిక్స్ అనమాట, 400 మీటర్స్, అథ్లెటిక్స్, లాంగ్ జంప్, ఫెన్సింగ్, ఇంకా అథ్లెటిక్స్ అనమాట, జావెలిన్, ఇవైతే ఇచ్చారనమాట. వీటిల్లో ఏదో ఒక దాంట్లో మీకు ఒక స్పోర్ట్స్ పార్టిసిపేషన్ అయితే ఉండాలి. ఆ యొక్క స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇందాక చెప్పినట్టుగా ఆ యొక్క అథారిటీ నుంచి తీసుకున్నటువంటి ఆ యొక్క సర్టిఫికేట్ అయితే కన్సర్న్డ్ అథారిటీ ఏదైతే ఉందో ఆ అథారిటీ సర్టిఫికేట్ 50 to 80 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. మీకు ఏదైనా మెడల్స్ ఉంటే కనుక ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్. అలాగే ఇక్కడ మనకి గేమ్ పొజిషన్ అనమాట, మీరు ఇక్కడ ఏ పొజిషన్లో నిలిచారని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ 1, 2, 3 అలాగే ఇచ్చారనమాట, సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా స్పోర్ట్స్ ప్లేస్ అనమాట, ఎక్కడ పార్టిసిపేట్ చేశారు, ప్లేస్, ఎప్పుడు పార్టిసిపేట్ చేశారు, డేట్ అనమాట. ఈ యొక్క ఫార్మేట్లో అయితే మీరు ఇలాగా ఇచ్చుకోవచ్చు. అలాగే ఇక్కడ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడ గ్రేడ్ సిస్టమ్ కనుక ఉంటే దానిని ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి అయితే మార్చుకోవాలని చెప్పేసి ఇక్కడ నోట్ అయితే ఇచ్చారనమాట. దానికి సంబంధించిన వాళ్ళు మాత్రం ఇక్కడ టిక్ ఆన్ చేసుకోవాలి. CGPA డైరెక్ట్గా పర్సంటేజ్ ఉన్న వాళ్ళైతే టిక్ ఆఫ్ చేసుకోవచ్చు. 10th క్లాసు, ఇక్కడ బోర్డు, యూనివర్సిటీ అనమాట, ఆంధ్రప్రదేశ్ సెకండరీ ఎడ్యుకేషన్, లేకపోతే CBSE అయితే CBSE కూడా ఇక్కడ ఉంటుంది అనమాట, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఏ బోర్డు లేకపోతే ఇక్కడ అదర్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, తప్పనిసరిగా అదర్స్ ఆప్షన్ అయితే ఉంటుంది, సెలెక్ట్ ఫస్ట్లోనే ఉన్నదనమాట, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. జనరల్గా అన్నీ ఉంటాయి, మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. పాసింగ్ ఇయర్ అనమాట, ఎప్పుడు పాస్ అయ్యారు, టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఇంకా ఇంటర్మీడియట్ ఏదైనా ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే అవసరమైతే లేదనమాట, ఎందుకంటే దీనికి 10th క్లాస్ అయితే సరిపోతుంది. ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు, ఇంటర్మీడియట్కి సంబంధించి, లేకపోతే వదిలేయచ్చు. డిగ్రీ ఉంటే డిగ్రీ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే వదిలిపెట్టచ్చు అనమాట. కానీ 10th క్లాస్ మాత్రం తప్పనిసరిగా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా అదర్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ అప్లోడింగ్ అనమాట, ఇది టిక్ ఆన్ అయితే చేయాలి. మరి అగ్రీ టు అప్లోడ్ రిజల్ట్ ఆన్లైన్, మీరు కనుక రిజల్ట్ని ఆన్లైన్లోకి అప్లోడ్ చేయడానికి మీ యొక్క కన్సెంట్ అయితే అడుగుతున్నారు, టిక్ ఆన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈ యొక్క ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి, 30 to 50 KB మధ్య అనమాట, జేపీజీ ఫార్మేట్ అని ఇచ్చారు. 10th క్లాస్ మార్క్ షీట్ ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి.
ఇంకా ఐడి టైప్ అనమాట. ఇక్కడ మనకి డొమిసైల్ సర్టిఫికేట్, ఇంకా రెసిడెన్షియల్ సర్టిఫికేట్, పర్మనెంట్ రెసిడెంట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. జేపీజీ ఫార్మాట్లో 50 to 80 KB మధ్య. ఈ ఫోటో సిగ్నేచర్ వచ్చేసరికి 30 to 50 KB మధ్య అనమాట. సిగ్నేచర్ లేదు, ఫోటోగ్రాఫ్, ఇక మార్క్ షీట్, అలాగే ఐడి ప్రూఫ్ అనమాట. ఇంకా కూడాను ఇక్కడ మనకి క్రిమినల్ ప్రొసీడింగ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. వెదర్ ఎనీ ఎఫ్ఐఆర్ క్రిమినల్ కేసెస్ హ్యావ్ ఎవర్ బీన్ రిజిస్టర్డ్ అగైనెస్ట్ యూ. అది కనుక మీ మీద ఎఫ్ఐఆర్ కనుక ఫైల్ అయ్యి ఉంటే కనుక టిక్ చేయాలి, లేకపోతే వాటి జోలికి వెళ్ళకూడదు అనమాట. ఇవన్నీ కూడాను క్రిమినల్ కేసెస్, కోర్టు లాస్కి సంబంధించినవి. మీకు ఏదైనా ఉంటేనే దానికి సంబంధించినవి అయితే మనం టిక్ చేయాలి, లేకపోతే వాటి జోలికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇక్కడ ప్లేస్ అయితే మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారో లేదా ఇక్కడ క్యాప్చర్ అయితే ఈ బాక్స్లో ఎంటర్ అయితే చేసుకోవాలి. అట్లాగే ఇక్కడ సబ్మిట్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేయాలి. నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. మన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా అది అడుగుతుంది, మనం చెక్ చేసుకొని అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటే కనుక ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అయితే చేసుకోవాలి. లేదంటే రివ్యూ చేసుకొని ఎడిట్ కూడా చేసుకునే అవకాశం అయితే ఉంది. సో మీరు ఇక్కడ ఎడిట్ కూడా చేసుకోవచ్చు, లేదంటే ఫైనల్ సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు చెప్తాను. క్లోజ్ విండో అనేది ఫీజు ఉన్న వాళ్ళకైతే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి 100 రూపీస్ అయితే పే చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనకి లింక్ అయితే ఇచ్చారు. దీని మీద క్లిక్ చేసి మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ఎస్బీఐ అనమాట, ఎస్బీఐ కలెక్టర్ ద్వారా మీరు చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఎస్బీఐకి సంబంధించి టిక్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ టిక్ ఆన్ చేసిన తర్వాత ప్రొసీడ్ అనాలి. ప్రొసీడ్ అన్న తర్వాత ఇక్కడ స్టేట్ ఆఫ్ కార్పొరేషన్ ఇన్స్టిట్యూషన్ అని వస్తుంది. ఇక్కడ మేఘాలయ సెలెక్ట్ చేసుకోవాలి. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇలా వస్తుంది, గో అనాలి. గో అన్న తర్వాత ఇక్కడ మనకి HQDGAR రిక్రూట్మెంట్ బ్రాంచ్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సబ్మిట్ అనే బటన్ ఉంటుంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. చేసిన తర్వాత మనకి ఇలాగా HQDGAR రిక్రూట్మెంట్ ఇలాగైతే వస్తుంది అనమాట. పేమెంట్ గేట్వే, పేమెంట్ కేటగిరీ అనమాట. ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత ఎంటర్ అప్లికెంట్ డీటెయిల్స్ అనమాట. మీ యొక్క నేము, ఇంకా కూడాను డీటెయిల్స్ అన్నీ, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. కేటగిరీ ఎంటర్ చేసుకోవాలి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు అన్నీ అడుగుతుంది. క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ అన్న తర్వాత మీకు ఎలాగైతే వస్తుంది అనమాట. మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అవంతా ఫీజు పే చేసిన తర్వాత ఎలా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చలానా నెంబర్ అంటే ఆన్లైన్ రిసిప్ట్ నెంబరు, డేట్ ఎంటర్ చేసుకోవాలి. ఎస్బీఐ ఆటోమేటిక్గా వస్తుంది. ఆ యొక్క రిసిప్ట్ ఏదైతే ఉందో ఆన్లైన్ రిసిప్ట్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ చలానా పేమెంట్ అనే దాని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ప్రింట్ ఎక్నాలజ్మెంట్ అయితే తీసుకోవచ్చు, ప్రింట్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత అడ్మిట్ కార్డ్ కోసం ఒక లింక్ అయితే ఇక్కడ వస్తుంది అనమాట. ఈ విధంగా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా అయితే వస్తుంది అనమాట. మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత నెంబర్ వస్తుంది, ఐడి నెంబరు, అప్లోడ్ ఫర్ అని వస్తుంది, అప్లోడ్ కేటగిరీ వస్తుంది, పేమెంట్ స్టేటస్ కూడా మీరు చూసుకోవచ్చు.